హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఊరికొచ్చానని చెప్పాను కదండీ! షార్ట్ వీడియోస్ ఆల్రెడీ ఫాలో అవుతుంటారు. ఇదైతే ఫుల్ వీడియో అనమాట. చాలా వరకు ఇంకా షార్ట్ వీడియోస్‌లో కూడా నేను కంప్లీట్ చేయలేదు. మేమైతే ఈరోజు ఇంకా నిన్న ఈవినింగ్ నేను ఇంటికొచ్చానా, 6 అయిపోయిందని చెప్పాను కదా! ఇంకా తిని పడుకొని ఇంక నిద్ర లేచి స్టార్ట్ అయ్యాము. 8 గంటలకల్లా కూడా ఊరికి రమ్మని చెప్పారు. కాకపోతే మేము నిద్ర లేచి అంటే నైట్ అంతా నిద్ర పట్టలేదు ఎందుకో. నిద్ర లేచేసరికే 7 అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి స్నానం చేసి రెడీ అయ్యి మేమైతే ఇంకా 9 గంటలకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆటో మాట్లాడుకొని బస్సు అయితే టైం అయిపోయింది కాబట్టి 8:30కి ఉంది బస్సు వెళ్ళిపోయింది. ఇంకా 9:30 అయింది అనుకుంటా ఇంటి దగ్గరే. ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే రోడ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ కలువాయికి అయితే బస్సులు ఉంటాయి. నిన్న నేను దిగాను కదా, అక్కడికే వెళ్తే మేము నెల్లూరుకి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ కూడా సోమశిల తర్వాత అంటే రైట్ హ్యాండ్ వైపు వెళ్తే నెల్లూరు వెళ్తాము, లెఫ్ట్ హ్యాండ్ వైపు వెళ్తే ఇదంతా వెళ్తాం అనమాట. సో ఇంకా మేము వెళ్ళాల్సింది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు అంటే కలువాయి సైడ్ వెళ్తాం అనమాట. ఇంకొంచెం దూరం వెళ్తే సోమశిల ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇటు సైడ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది ఊరు పేరు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. విలేజ్ నేమ్స్ అనేవి చాలా వరకు గుర్తుపట్టలేమండి. నెల్లూరు అంటే ఐడియా ఉంటుంది, ఒకవేళ గుర్తుపడితే మండలాలు గుర్తుపడతారేమో, కానీ విలేజెస్ అయితే అస్సలు గుర్తుపట్టలేము ఎక్కడెక్కడ. ఇంక ఇంట్లో టిఫిన్ కూడా తినలేదు, టైం అయిపోతా ఉంది. ఇంకా ఒకవైపు పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట. మా పిన్ని వాళ్ళైతే 8కి అంతా వచ్చేసారు. నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళు. మేము పక్కనే ఉండి రాలేకపోయాము అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. రోడ్లో అయితే దిగేసామండి, ఆటో అయితే వెళ్ళిపోయింది మమ్మల్ని దింపేసి. ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే ఒక 10 నిమిషాలకి 15 నిమిషాలకి ఒక బస్ అయితే కన్ఫామ్గా ఉంటుంది నెల్లూరుకి కానీ ఇటువైపు వెళ్ళాలన్నా కానీ. ఇంకా సరే కొంచెం టైం ఉంది కదా, అమ్మ వాళ్ళైతే బస్ దగ్గర చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను లౌక్య పొలం బాగుంది కదా కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఫ్లవర్ భలే సెట్ అయింది కదా, నిన్న మన ఇంటి దగ్గర కోసుకొచ్చిన ఆరెంజ్ ఫ్లవర్ పెద్దగా ఉన్నాయి, నిన్న సెట్ అవ్వలేదు. అమ్మ ఏమో పెట్టింది, ఈ డ్రెస్ మీదకి కరెక్ట్ మ్యాచ్ అయిందనమాట. ఇంటి దగ్గర జడేసుకున్నా, మళ్ళీ ఈ డ్రెస్ మీద కొంచెం స్టైల్గా ఉంది కదా, జడేసుకుంటే బాగోదు అని చెప్పేసి జడ లీవ్ చేసేసి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నా. రీసెంట్ టైమ్స్లో చాలామంది చెప్పారు హెయిర్ ఇలా వేసుకుంటే బాగుంది అని చెప్పి. అంటే అన్నింటి మీదకి జడ సెట్ అవ్వదండి. శారీస్ అలా కట్టుకున్నప్పుడు కంపల్సరీ నేను జడనే వేసుకుంటాను. డ్రెస్సెస్కి వాటికి తగినట్లు ఉండాలి కదా, సో అందుకని చెప్పి ఇలా వేసుకున్నా. బాగుందా? ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నా, ఫొటోస్ కూడా భలే వచ్చాయి. ఎంతైనా కానీ నేచర్లో ఉన్నంత క్లారిటీ ఎక్కడా ఉండదండి మనం ఎన్ని లైట్స్ పెట్టుకున్నా. అంటే మా ఇంట్లో దగ్గర ఎన్ని లైట్స్ పెట్టించానంటే రీసెంట్గా నాకు వీడియోస్కి వాటికి కావాలి అని చెప్పి, బట్ అక్కడ ఎక్కడ రాంది బయట. అది కూడాని వెనక సైడ్ మనకి గ్రీనరీ కనుక ఉండింది అనుకోండి, ఫొటోస్ అసలు అల్టిమేట్ వస్తాయి. ఇంకా కొన్ని ఫొటోస్ దిగాను నేను కూడా. లౌక్య అన్నీ నీకేనా, ఛానల్ నీదే అని చెప్పేసి నువ్వే తీసుకుంటావు, నాకు వీడియోస్ తీయవా ఫొటోస్ తీయవా అని చెప్పేసి అనేసరికి ఇంకా లౌక్య కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను. ఎటు చూసినా కనుచూపు మేరలో మొత్తం పొలమే కనిపిస్తుంది కదా, వరి పొలాలు. ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులో కూడా పొలాలు ఉంటాయి, మిడిల్లో రోడ్డు ఉంటుంది అనమాట విలేజెస్కి వెళ్ళడానికి. హాయ్ చెప్పు. హాయ్, నమస్తే. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట కలువాయికి. ఇంకా అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తాం. ఏమైందా చెప్పు. ముందు సీట్స్ లేవన్నమాట, వెనక సైడ్ కూర్చున్నాము. మా బ్యాక్ సైడ్ ఇంకా వెనక సీట్ మాత్రమే ఉంది. ఇది కూడా ఎవరో కూర్చుని ఉంటే ఆయనైతే లేచి వెనక్కి వెళ్ళారనమాట. ఇంకా నేను లౌక్య వీడియోస్ తీసుకుంటా ఉన్నాము. బస్సులో సాంగ్స్ పెట్టున్నారు, ఆ సాంగ్స్కి లౌక్య ఇంకా డ్యాన్సులు వేస్తూ ఉండింది. అందరూ లౌక్య వైపే చూస్తూ ఉన్నారు. ఈ విషయానికి కొన్ని విషయాల్లో లౌక్యని మెచ్చుకోవచ్చండి. కొంచెం యాక్టివ్ ఉంటుంది అనమాట, హైపర్ యాక్టివ్ ఉంటుంది. నలుగురు ఉన్నారు, మొహమాటం నాకైతే మామూలు మొహమాటం. లౌక్య నాకు ఫుల్ ఆపోజిట్ అనమాట. మంచిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత వరకు ఉండాలో అంతవరకు పిల్లల్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలి. అప్పుడప్పుడు పిల్లల్ని కంట్రోల్లో కూడా చేస్తూ ఉండాలి. లేదంటే వాళ్ళు ఇంకొంచెం ఓవర్గా చేశారనుకోండి అదే అలవాటు అయిపోద్ది అని చెప్పేసి అంటుంటారు కదా. అందుకని వీలైనంతవరకు ఇప్పుడు చిన్నపిల్ల కదా, కొంచెం అలా అప్పటికి కంట్రోల్డ్గానే చేస్తూ ఉంటాను. బట్ నాకు ఇష్టం అండి, నాలా ఉండటం నిజంగా నాకు ఇష్టం ఉండదు. ప్రతి దానికి మొహమాట పడిపోయి ఎవరైనా చెప్పకముందే వాళ్ళు ఏదో చెప్పారని అనుకొని, అంటే కొంచెం నాకు నేనే ఓవర్ థింకర్ అని నిన్న చెప్పాను కదా, అట్లా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాను. బట్ లవ్కి అలా కాదు, ఎవరేమనుకుంటే నాకేంటి, నాది నాకు ముఖ్యం అనుకునే టైప్ అనమాట. కొన్ని సార్లు నలుగురిలో చేసే పనులు నలుగురిలో చేయాలి. కొన్ని సార్లు నలుగురిలో మనం కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి, అప్పుడే మనం బ్రతకగలము. ఇంకా బ్యాక్ సైడ్ బాగా కుదుపులు ఎక్కువ వస్తున్నాయండి. ఇంకా ముందు కొంచెం ఖాళీ అయిందనమాట. సరే అని చెప్పేసి ముందుకెళ్ళిపోయి కూర్చున్నాము. మరీ ముందుకెళ్ళామన్నమాట. మా ముందే మిర్రర్ ఉంది, అంటే
వెళ్ళే బస్ ముందు డ్రైవర్ సీట్ అలాగంటారు కదా, అలాగా ఇంకా దాని ముందు కూడా సీట్ ఉంది. లౌకి అక్కడికి వెళ్దామంటా ఉండింది. ఇంకా లౌక్య నువ్వంటే చిన్నపిల్లవి తిరిగితే బాగుంటుంది, నేను బస్ అంతా అటు ఇటు తిరుగుతా ఉంటే నవ్వుకుంటారు లౌక్య అని చెప్పేసి అంటే ఇంక సర్లే అమ్మా ఇక్కడే కూర్చుందామని చెప్పేసి ఇంక అక్కడే కూర్చున్నాము. మాకు ఒక 45 మినిట్స్ పడుతుందండి. ఇంకా కలువైలో దిగాము. ఇంక ఈ లోపు లౌక్య ఏంటంటే ఒకటే గోల్ అండి. అంటే నేను వన్ డేనే కదా ఏముందిలే, తను ఎలాగో హెవీ డ్రెస్సెస్ వేసుకోదు, సింపుల్గా ఒక రెండో మూడో పెట్టాను. ఇంకా నాకు డ్రెస్సెస్ పెట్టలేదు, నువ్వేమో కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నావు అది ఇది అని గోల. సర్లే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో లౌక్యకి ఒక డ్రెస్ తీసి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇంకా అందుకని ఒక పెద్ద హెవీ ఫ్రాక్ తీసుకుంటుందండి. అది నాకు తెలుసు వేసుకోదు, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ చాలా ఫ్రాక్స్ ఉన్నాయి అలా హెవీ హెవీవి, తను అస్సలు వేసుకోదు. అందుకని నేను కొంచెం సింపుల్గా క్యాజువల్గా ఉండేవే తీసుకుంటాను, తను కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు కదా, ఇప్పుడు అంతంత పెట్టి కొనేసి వాటిని బీరువాలోనూ అక్కడ పెట్టేసి ఎవరికైనా ఇచ్చేసి ఇదంతా ఎందుకు ఉన్న. ఇట్లా ఇప్పుడు నేను వేసున్నాను కదా, అది తన బర్త్డేకి తీసుకున్నాను. సో ఇవి ఒక 4-5 సార్లు వేసింది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కష్టపడి కొనుక్కున్నందుకు. బట్ ఆవిడ ఇంకా మామూలుగా చేయదన్నమాట, కొనిచ్చేంత వరకు గోల్ చేస్తుంది. వన్స్ కొన్న తర్వాత దాన్ని వేసుకోదు, అది నాకు గుచ్చుకుంటుంది, హెవీగా ఉంది, బరువు వేస్తుంది అని చెప్పేసి అంటది. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుకొని ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఒక 20 మినిట్స్ పడుతుంది మాకు కలువై నుంచి ఊరికి వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాం అనమాట. టైం అయితే 10:30 11 అయిపోయింది అనుకుంటా, 11 అయిపోయిందిలేండి ఆ రోజు. ఇంకా మేమంతా అయిపోయి ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఇంక అప్పుడే స్టార్ట్ అయిందంట. ఇంక మేము వెళ్ళేసరికి పెద్దమ్మ వాళ్ళు ఇంకా పొంగలికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా పూజ కూడా చేసేస్తున్నారనమాట. ఇంక నేను వెళ్ళి ఇంకా టిఫిన్ ఏం తినలేదని చెప్పాను కదా ఉదయాన్నే. నాకు పెద్దగా టిఫిన్స్ తినడం ఇష్టం ఉండదు, కాకపోతే టైంకి ఏదో ఒకటి తినాలి కదా, లోపల పొట్టకి ఆకలిస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఒక 2 దోశలు అయితే తిన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఒక 2 దోశలు వేసి ఇచ్చాము. నేను మా చెల్లి ఉంటే మా చెల్లి వేసి ఇచ్చిందనమాట. ఇంకా నేను కూడా దోశ ప్యాన్ కొంచెం సరిగ్గా రావట్లేదు, సర్లే నేను వేస్తానుండు అని చెప్పి నేను వేశాను. నాకు కూడా కొంచెం అట్లుగానే వచ్చింది. ఒకవైపు టీ ఉన్నాయి, ఇంకా టీ అయితే వేడి చేసుకుంటున్నాం అనమాట, కొంచెం తాగితే రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పి. బట్ సమ్మర్ అని మర్చిపోయాము, వన్స్ ఆ టీ తాగిన వెంటనే చెమటలు వచ్చేస్తున్నాయి. స్టార్ట్ అయిపోయాయండి సమ్మర్ అయితే మా సైడ్. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఉంటుంది, చుక్కలు కనిపించేస్తాయి. ఇంకా నేను టీ తాగే లోపే అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు, రండి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉండేసరికి ఇంకా కొంచెం తొందరగా టీ అయితే తాగేసి ఇంకా అందరం కూడా స్టార్ట్ అయ్యాము. పెద్దమ్మ ఏంటంటే శారీ కట్టుకో అంటా ఉంది. ఇప్పుడు మళ్ళీ శారీ చేంజ్ చేసుకునేంత టైం లేదు, అందులోనే మనం ఏం పెద్దగా శారీస్ కట్టడం వచ్చిన వాళ్ళం కాదు. ఒక గంట పడుతుంది ఈజీగా నేను శారీ కట్టుకోవాలంటే. శారీ కట్టుకొని ఇంకా జడ అవన్నీ ఉంటాయి కదా, సో ఇంకా వద్దులే టైం అయిపోతుంది, ఇలా వెళ్తాను. సాయంత్రం కూడా ఏదో పూజ ఉందంట, సాయంత్రం కట్టుకుంటానులే అని చెప్పేసి అన్నాను. ఇంకా సరే అని చెప్పేసి ఆ డ్రెస్ మీదే వెళ్తున్నాం అనమాట. కొంచెం కాళ్ళు చేతులు ఎలాగో ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇంకా పెద్దమ్మ అండ్ పిన్ని వాళ్ళు కూడాని పొంగల్ పెడుతున్నారు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఇంకా పిన్ని అమ్మ టోటల్గా అమ్మ వాళ్ళు 4 సిస్టర్స్ అనమాట. సో ఇక్కడ 3 ఉన్నారు, ఇంకొకరు మిస్ అయ్యారనమాట. ఇంకా అమ్మ అయితే పెట్టట్లేదు, పిన్ని పెద్దమ్మ పెడుతున్నారు. పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ లేరనమాట, చిన్నప్పుడే చనిపోయారు. ఇక పుట్టిన ఊరనమాట ఇది, ఇక్కడే ఉంటారు. సో మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే ఉంటామన్నమాట. ఇక్కడ మామయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. ఊరు మొత్తం చాలా వరకు చుట్టాలు ఉంటారనమాట. సో దానివల్ల చాలా ఫ్రీడమ్ ఉండేది చిన్నప్పుడు, అంతా మన వాళ్ళే కదా అని చెప్పేసి. బట్ ఎక్కువగా అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఇప్పుడు తను లేరు, ఇంకా మామయ్య వాళ్ళు అలా ఉన్నారనమాట. బట్ ఎక్కువగా ఉండేదైతే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే. మా గ్యాంగ్ అంతా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఎందుకో తెలీదు, చిన్నప్పుడు అసలు హౌసెస్ సరిపోయేవి కాదనమాట, అంత పెద్ద ఫ్యామిలీ. అంటే అమ్మ వాళ్ళు టోటల్గా బ్రదర్స్ 3 మెంబర్స్ అనుకుంటా.
సిస్టర్స్ 4 మెంబర్స్, టోటల్గా 7 మెంబర్స్ అయ్యేసరికి వాళ్ళ పిల్లలు మేము ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఉంటారు కదా. సో మేము ఒక 10 మెంబర్స్ అట్లాగా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అలా చేసుకున్నాము అంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసిందంటే చాలు, ఇంకా చుట్టాలు అవసరం లేదు, అంత పెద్ద ఫ్యామిలీ. ఎందుకు మధ్యలో ఒక 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అందరికీ, ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉన్నారు. సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి చదువులు అని చెప్పేసి అట్లా వెళ్ళిపోవడం, ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకోవడము, నాలాగా ఇంకా అలాగా సపరేట్ అయిపోయాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇంకా అందరికీ పెళ్ళిళ్ళు సెట్ అవుతున్నాయి కాబట్టి కలుసుకోవడము, ఇలాంటి వాటికి చదువులు అయిపోయి అందరూ ఇంకా చదువులు అయిపోయే వాళ్ళు చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళు పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ సెటిల్ అయిపోయాం కాబట్టి అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము. సో మోస్ట్లీ ఫర్దర్గా కనిపిస్తూ ఉంటుంది మా ఫ్యామిలీ అంతా కూడా. నేను ఇంతకు ముందంతా ఎక్కడికైనా రావడానికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వన్స్ పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ వర్క్ మీద అంటే పని సరిపోతూ ఉండింది కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా వెళ్ళేదాన్ని కాదు, నాకు ఓపిక లేదమ్మా అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసే పనే కదా, మళ్ళీ మళ్ళీ రావు రోజులు అని చెప్పి రియలైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడక్కడ కొంచెం రిలాక్స్ అయితే మన పనులు మనం ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. నా పక్కన ఉండేది మా చెల్లి అని చెప్పాను కదా, మళ్ళీ సపరేట్ అనుకుంటారేమో, సొంత మా అమ్మ వాళ్ళు సొంత అక్క చెల్లెలు అనమాట, మళ్ళీ పిన్ని కూతురు అలా ఏం కాదు, సొంత అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలం మేమన్నమాట. టోటల్గా ఒక 10-15 మెంబర్స్ దాకా ఉంటాం మేము అందరం కలిస్తే. సో అలా ఉంటుంది ఫ్యామిలీ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసి పాలు మర్చిపోయామండి, నేను తను వెళ్ళేటప్పుడు ఐస్ బండి ఉండింది అక్కడ, ఐస్ కొనుక్కున్నాము. చిన్నప్పుడు మేమందరం చాలా పెద్ద ఫ్యామిలీ కదా, అందరికి ఏదన్నా వచ్చినా కొనివ్వాలన్నా కానీ భలే ఇబ్బంది అనిపించేది అమ్మ వాళ్ళకి, ఒక 10-15 మంది ఉండేవాళ్ళం కాబట్టి. సో అట్లా మాకు చైల్డ్హుడ్లో ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేసామండి. ఇప్పటి పిల్లలకి ఏం లేవు కానీ ఆ రోజులు వేరే, అసలు మామూలుగా తిరగలేదు, పొలాలు ఎటు పడితే అటు, అసలు భయం అనేదే ఉండేది కాదు. అప్పట్లో అంత సేఫ్టీ ఉండేది. ఇప్పుడు ఇంటి నుంచి అట్లా బయట వదిలిపెట్టాలంటేనే భయం వేస్తుంది. అప్పట్లో మేము ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాం వాళ్ళం, ఆడపిల్లలు మగపిల్లలు అలా ఏం ఉండేది కాదు, ఎటు దొరికితే అటు కాలువలని చెరువులని అట్లా వెళ్ళిపోయి తిరిగే వాళ్ళం అనమాట. అప్పట్లో అంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ వల్లనో మూవీస్ వల్లనో, నాకైతే ఈ మూవీస్ సోషల్ మీడియా వీటి వల్ల విపరీతంగా బ్యాడ్ పోర్ట్రే అయిందని చెప్పేసి అనిపిస్తుంది. సో అప్పట్లో అసలు ఏది ఉండేది కాదు, అంత న్యాచురల్గా ఉండేది లైఫ్ స్టైల్ అనేది. అండ్ సెక్యూరిటీ కూడా అప్పట్లోనే బాగుండేది. ఇప్పుడు సీసీ కెమెరాలని ఎన్ని వచ్చినా కానీ ఇప్పట్లో సెక్యూరిటీ లేదు, అప్పట్లోనే లైఫ్ చాలా బాగుండేది. అసలు ఇక్కడ రాళ్ళు సరిగ్గా దొరకలేదండి, పొయ్యేమో కిందకు ఉంది, అక్కడంతా వెతికి వెతికి మరీ పట్టుకొచ్చామన్నమాట. ఇదేమో సరిగ్గా మంట తగలట్లేదు, కట్టె పుల్లలు లేవు, అబ్బా మామూలు టార్చర్ కాదు. ఒకవైపు ఎండ, కింద కూర్చుందామంటే రాళ్ళు. సో అట్లాగా నానా తంటాలు పడి ఫైనల్గా పొంగలైతే పొంగించేసాము. ఇయర్లీ వన్స్ చేస్తారంట ఇట్లాగా. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చినట్లు గుర్తు. మాకు ఈ టైంలో స్కూల్స్ ఉండేవన్నమాట, అందుకని రేర్గా వచ్చేవాళ్ళము. ఒకసారి ఎప్పుడో వచ్చాము, ఇంకా మళ్ళీ స్కూల్స్ టైం కాబట్టి తీసుకొచ్చేవాళ్ళు కాదనమాట అమ్మ వాళ్ళు. సో ఈసారి అయితే వచ్చేసాము. ఇంకా కన్నీళ్ళు కారిపోతున్నాయి ఒకవైపు, అక్కడ అందరూ చూస్తుంటే పొంగల్ పొంగిస్తున్నారా ఏడుస్తున్నారా అనేలాగా ఉందనమాట. అంత ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఆ చెమ్మటికి అంటే కట్టెలు అవి దొరక్క సరిగ్గా అలా ఉండిందనమాట సిచ్యువేషన్. సో ఊరు మొత్తం కలిపి చిన్న ఊరే అండి, అంటే హౌసెస్ కూడా ఎక్కువ ఉండవు, ఒక 50-60 ఉంటాయి అనుకుంటా హౌసెస్ ఊరు మొత్తంగాను. అయినా కానీ చాలా బాగుంటుంది హౌసెస్ కానీ, ఇంకా తర్వాత పొలాలు కానీ మంచిగా సెటిల్డ్ అనమాట. చాలా బాగుంటుంది ఊరు, చిన్న ఊరైనా కానీ ముచ్చటగా ఉంది అంటారు చూడండి, అట్లాగా ముచ్చటగా ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ. సో అందుకని మేము ఎక్కువగా ఇక్కడికే వచ్చేవాళ్ళము. ఇంకా ఊరి దగ్గర గ్రామదేవతలు అనమాట, పోలేరమ్మ అలా అంటూ ఉంటారు కదా, అట్లాగా గ్రామదేవతలు. వాళ్ళకైతే ఇయర్లీ వన్స్ ఇట్లాగా ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరు వచ్చి పొంగల్, అంటే వీలుని బట్టి చేసుకునే వాళ్ళు వచ్చి ఇట్లా పొంగల్ అయితే పొంగించుకుంటారనమాట. సో ఇంకా అందరూ చేసేసి ఒకటి పెద్దగా గ్రామ పొంగల్లాగా పెడతారు. వాటితో కలిపి ఎవరైతే మనమందరం ప్రిపేర్ చేసాం కదా ఇక్కడ ఉండే వాళ్ళందరూ, అదంతా తీసుకెళ్ళి ఒక పెద్ద విస్తరేసి అందులో అయితే అంటే ఇప్పుడు మనం వండిన దాన్ని విస్తరాకులో తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, శిలలు అనమాట, చిన్న చిన్నవి, కాకపోతే పువ్వులు అవి వేశారు కాబట్టి క్లారిటీగా మీకు కనిపించట్లేదు. అందరు పొంగించిన పొంగల్ని నైవేద్యం లాగా ప్లేట్లో వేసుకొచ్చి ఇంక ఇట్లాగైతే అమ్మవారి ముందు నైవేద్యం లాగా పెట్టేసి అదంతా కలిపి
మళ్ళీ అందరికీ పంచి పెడతారనమాట. ఒకరిది ఎవరిది వాళ్ళు తీసుకోకుండా అమ్మవారి దగ్గర నైవేద్యం లాగా. ఇంకా కొంచెం వడపప్పు ఇవన్నీ ఎవరు పెట్టేవి వాళ్ళు పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని కొంతమంది చీరలు అవి పెట్టారు. సో అట్లాగా రకరకాలుగా అయితే చేశారనమాట. ఇంకా అందరూ అట్లా నైవేద్యాలు అయితే వేస్తున్నారు. లౌక్య అంటుందమ్మ అక్కడ అమ్మవారు కనిపించట్లేదు, పువ్వులే కనిపిస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంది. పువ్వులు ఎక్కువ వేశారులమ్మ అని చెప్పేసి అంటున్నా. భలే ఉంది కదా నిండుగా పువ్వులు వేసుకొని అమ్మవారు, భలే కలగా అనిపించింది నాకైతే. ఇది చిన్నప్పటి నుంచి అలానే ఉంది. ఈ శిలలో అయితే మేము కూడా అప్పట్లో వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఆడుకుంటూ అట్లా తిరిగే వాళ్ళం. ఇక్కడ రచ్చబండి ఉంటుంది, దాన్ని ఎక్కి ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు అంటే వేప చెట్టుని కూడా మనం పూజిస్తాం కదా, అట్లాగా ఇక్కడ కూడా ప్రసాదం పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాము. సో వీళ్ళందరూ గ్రామ దేవతలు, ప్రతి విలేజ్లోనూ ఇలా ఉంటారు. మా ఊర్లో కూడా ఉంది, ఇక్కడైతే ఇలా అనమాట. సో ఇంక అంతా అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయేసరికి ఇక్కడే ఈరోజు అన్నదానం అంట. ఇంకా అక్కడే కొంచెం అన్నం పెట్టించుకొని తినేసి ఇంకింటికి అయితే వెళ్ళాము. సో ఈ ఎండకి అసలు అన్నం తినడమేమో కానీ ఆ పొగకి ఈ ఎండకి నార్మల్గా అనిపించలేదు. కొంచెం తల కొంచెం తినేసి ఇంక ఇంటికి వెళ్ళి కొంచెంసేపు అట్లా పడుకుందామని చెప్పేసి అనుకున్నాము, కానీ పడుకోలేదు. ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తా. థ్యాంక్ యూ.